బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెదర్ అప్డేట్ తో ఆర్టీవీ సిద్ధంగా ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి ఏర్పడింది. వాయువ్య దిశగా ఈ అల్పపీడనం కదులుతోంది. తెలుగు రాష్ట్రాలకి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ నెల 13 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ నెల 14 వరకు ఏపీలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒకసారి తెలంగాణకు సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తే కనుక ఈ రోజు ఇప్పటికే మీరు చూసారు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. చాలా ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిశాయి. ఈరోజు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇక రేపు విషయానికి వస్తే రేపు, ఎల్లుండి 2 రోజులు కూడా మరోసారి ఎల్లో అలర్ట్ జారీ అయింది. నెల 13 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక రేపు సేమ్ జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి అంటే 12వ తేదీ రోజున సేమ్ మళ్ళీ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 13 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా సుమారుగా 14వ తేదీ వరకు కూడా అంటే ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మోస్ట్లీ ఏపీలో కూడా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ నార్థన్ కోస్టల్ ఆంధ్రాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత సౌత్లో చూస్తే కనుక ఏపీలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత చిత్తూరు, అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమ వ్యాప్తంగా. సో అక్కడ కూడా సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్కడ వర్షాలు కురిశాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇక టెంపరేచర్స్ కూడా, ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోయింది. రేపు కూడా ఇదే సినారియో కొనసాగే అవకాశం ఉంది. సో టెంపరేచర్స్లో పెద్దగా 13, 14 తేదీలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. మోడరేట్ రెయిన్స్ అంటున్నారు. ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని ఏరియాస్లో మాత్రమే ఈ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రజెంట్ వర్షానికి సంబంధించి కొంత ఆర్టీవీ ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు కూడా హైదరాబాద్లో వర్షాల కారణంగా కొన్ని తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ప్రెసెంట్ వెదర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు వెదర్ మనం చూసాం, కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో రేపు, ఎల్లుండి ఎలా ఉండే అవకాశం ఉంది? 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి వర్షాపాతం నమోదే అవకాశం కనబడుతోంది? రైట్ మనోజ్, మీరు అన్నట్టుగా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఇది నైరుతి వైపు, ఇన్ఫాక్ట్ నైరుతి వైపుకి సంబంధించి అంటే నైరుతి బంగాళాఖాతంలో అనుకున్న సిచ్యువేషన్ ఉండింది. నైరుతి బంగాళాఖాతంలో అనుకున్న సిచ్యువేషన్ అయినప్పటికీ ఇప్పుడు టువర్డ్స్ ఇది ఉత్తర వాయువ్య దిశగా కదలాల్సింది, ఉత్తర వాయు దిశగా కదిలింది. ఆ తర్వాత ఉత్తరం వైపు వెళ్ళింది. ఇప్పుడు ఉత్తర ఈశాన్య వైపు కదులుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు అక్కడక్కడ ఆవర్తనాల ప్రభావం కనిపిస్తోంది, ద్రోణుల ప్రభావం కనిపిస్తోంది. ఇటు తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇది ఉత్తర ఈశాన్య వైపు కదులుతోందా అనే మాటకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక దాదాపు అవుననే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఇది ఉత్తర ఈశాన్య దిశలో కదులుతున్న నేపథ్యంలో కాస్త బలహీన పడింది. అంటే నిన్న మొన్న అనుకున్నంతగా కాకపోయినా కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. ఆ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం ఆల్రెడీ ఇప్పటికే చూడడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంపాక్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా పశ్చిమ మధ్య అలాగే దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ఆ రేంజ్ అంతా కూడా ఈ అల్పపీడన ప్రభావం అయితే ఉంది. ఇది దీంతో పాటు దీనికి ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోంది. సో ఈ రెండింటి కారణంగా కాస్త విస్తారంగా వర్షాలు మనకి అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇది నెక్స్ట్ 12 అవర్స్ లో కూడా అంటే రాబోయే 12 గంటల్లో కూడా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. అంటే ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర ఈశాన్య వైపు వెళ్ళే అవకాశం ఉందన్నది కూడా బహుశా ఈశాన్య వైపు నిన్న మనకు కూడా ఈ ఉత్తర ఈశాన్య వైపు వెళ్ళొచ్చు అనుకున్నాం. ఇది ఉత్తరం వైపు కదిలి వెళితే కనుక మనకి టువర్డ్స్ వెస్ట్ బెంగాల్ కావచ్చు, అటువైపు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ యాజ్ ఆఫ్ నో చూసుకున్నప్పుడు ఇది ఉత్తర దిశగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఉత్తర ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం కూడా ఉందనడంలో ఇక్కడ అత్యశక్తి లేదు. బహుశా కాస్త డైరెక్షన్స్ మారే అవకాశం ఉంటుంది.
దాంతో పాటు ఉపరితల ద్రోణి అనేది ఉంది. ఎక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి సంబంధించి ఉపరితల ఆవర్తనం నుంచి అంటే దక్షిణ తమిళనాడు వరకు కూడా సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్స్ ఎత్తులో ఇక్కడ ద్రోణి అనేది ఇన్ఫాక్ట్ ఉపరితల ద్రోణికి సంబంధించి ఉపరితల ఆవర్తన ప్రభావానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఇంపాక్ట్ కూడా మనకి కాస్త కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఈ రెండింటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉత్తరాంధ్ర దక్షిణ ఇన్ఫాక్ట్ ఉత్తర కోస్తా ఆంధ్రతో యానాంతో పాటు ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలకు 14వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. తెలంగాణకు సంబంధించి కూడా 13వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఆయా ప్రాంతాల్లో ఇంపాక్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. బట్ ఇప్పటికీ ఇదే అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఈ ఇన్ఫాక్ట్ ఈ అల్పపీడన బలహీన పడబోతోంది. బట్ ఆ ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖ మొదటి నుంచి చెప్పుకొచ్చింది. కొద్ది సేపటి క్రితం కూడా ఈ అంశానికి సంబంధించి అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోని రైతులు అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళేమంటున్నారంటే రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతాలకంటే ఇటు ఉత్తర కోస్తాంధ్ర నుంచి మొదలు పెడతారు. అంటే శ్రీకాకుళం, అలాగే విజయనగరం, దాంతో పాటు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యంతో పాటు కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ గా అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పనులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా అటు విపత్తు నిర్వహణ సంస్థ వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణలో కూడా ఇంపాక్ట్ ఉంది. దాదాపు 13వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి రేపు లేదు మళ్ళీ ఎల్లుండి ఆ ఇంపాక్ట్ ఉందంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇంపాక్ట్ అక్కడ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది. తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ అంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతో పాటు ఇదే ఇంపాక్ట్ మనకి రేపటితో పాటు 13వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 13వ తారీఖు వరకు చూస్తుంటే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నాం పరిస్థితి. ఇంపాక్ట్ విషయానికి వచ్చి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ రెయిన్ ఫాల్ గురించి కూడా మాట్లాడుకుంటే, ఎందుకంటే చాలా మంది మన క్వశ్చన్ చేస్తారు, అయ్యా మీరు చెప్తున్నారుగా నాకు వర్షం లేదు, బట్ ఏ ఏరియాస్ లో ఎంతెంత వర్షపాతం గరిష్టంగా ఎంత నమోదైందో కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ముందుగా నేను తెలంగాణకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఎక్కడెక్కడ ఎంతెంత మేర వర్షపాతం నమోదైందనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణలోని ఇటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి గరిష్టంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కనిష్టంగా 1-2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మనోజ్, ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా అటువంటి సినారియోనే ఉంది. సో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాత్రం వర్ష సూచన అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. కాస్త వర్షపాతం కూడా మనకి ఎక్కువగా నమోదయ్యే అవకాశం అంటే ఇక్కడ వర్షపాతం కన్నా ఇక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు మనం హైదరాబాద్ వాతావరణం కూడా చూసాం. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక్కడ నిన్న కాక మొన్న కూడా ఇటువంటి వాతావరణం చూస్తాం. రాత్రి ఏదో వర్షం వచ్చేస్తున్న అనే సిచ్యువేషన్. అంటే ఈ గాలుల తీవ్రత అనేది మనకు కనిపిస్తోంది. వర్షాలు అయితే మాత్రం పెద్దగా ఉండట్లేదు. బట్ ఉరుములు, మెరుపులకి సంబంధించి మాత్రం ఈరోజు చూసాం మన హైదరాబాద్ కూడా అటువంటి సినారియో ఉండింది. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఎందుకంటే దీని ప్రభావం ఆ విండ్ డైరెక్షన్స్ చూస్తూ ఉంటే కనుక నార్మలైజ్ గానే అయిపోయింది. అంటే అల్పపీడనానికి సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ఆ గాలుల తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాటి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ మనం మొన్న అనుకున్నంతగా ఆ తీవ్రత అనేది ఉండకపోవచ్చు. బట్ అల్పపీడన ప్రభావం అయితే